నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ను ఉద్యోగాల సృష్టికర్తల దేశంగా తీర్చిదిద్దే దిశలో ముందడుగు అంకుర భారత్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే అంకుర లక్ష్యం వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికి కేంద్రం చేయూత అంకుర సంస్థలకు పన్ను రాయితీలపై ప్రధాని హామీ సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలని ఔత్సాహికులకు పిలుపు గ్రేటర్ ఎన్నికల్లో జోరుగా నామినేషన్ల దాఖలు ఒక్కరోజే 1000 వరకు పత్రాల సమర్పణ రేపు ముగియనున్న గడువు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి ఈ రాత్రికి తుది జాబితాలు ప్రకటించనున్న ప్రధాన పక్షాలు పశ్చిమాఫ్రికా దేశం బర్కినా ఫాసోలో అల్-ఖైదా భీకర దాడి 23 మంది విదేశీయుల మృతి 4 తీవ్రవాదుల హతం యువ భారత్ను ఉద్యోగ సృష్టికర్తల దేశంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడింది. సృజనాత్మక ఆలోచనలే పెట్టుబడిగా వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు సరికొత్త ఊతం లభించింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన అంకుర ఉద్యమం లాంఛనంగా మొదలైంది. దాదాపు 35 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చే స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. వినూత్న ఆలోచనలతో సంస్థలను నెలకొల్పాలనుకునే ఔత్సాహికులకు చేయూతనివ్వడంపై కేంద్రం నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇదే సమయంలో అంకుర సంస్థలకు 3 ఏళ్లు పన్ను మినహాయింపు ఇస్తామని తెలిపిన ప్రధాని పలు రాయితీలు కల్పించనున్నట్టు ప్రకటించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా నినాదంతో కార్యక్రమాలు చేపడతామని గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అంకుర సంస్థలను ప్రోత్సహించే కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. ఉద్యోగాల బాట వీడి సొంత వ్యాపారం వైపు అడుగులేస్తున్న యువతకు అండగా నిలిచేందుకు అంకుర భారత్ పథకాన్ని ఆరంభించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో వినూత్న ఆలోచనలతో సంస్థలను నెలకొల్పాలనుకునే ఔత్సాహికులకు చేయూతనిచ్చేందుకు నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు. దేశీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంకుర సంస్థల ప్రారంభం నిర్వహణను సులభతరం చేసే వాతావరణాన్ని సృష్టిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అంకుర వ్యవస్థపై రోజంతా జరిగిన 14 సదస్సుల్లో 40 ప్రముఖ సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు దాదాపు 2000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెంచర్ క్యాపిటలిస్టులు చేసిన సూచనల ఆధారంగా అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో పన్ను రాయితీలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి చర్యలు ప్రకటిస్తారని తెలిపారు. आज जो फी है पेटेंट के लिए उसमें हम 80% रिडक्शन करेंगे। स्टार्टअप की वित्तीय आवश्यकताओं को पूरा करने के लिए अगले 4 वर्षों में 2500 करोड़ रुपए की प्रतिवर्ष आवंटन के साथ 10,000 करोड़ रुपए का डेडिकेटेड फंड बनाया जाएगा। स्टार्टअप्स के लिए हम अगले 4 वर्षों में प्रति वर्ष 500 करोड़ रुपए की निधि के साथ आपके क्रेडिट गारंटी स्कीम लाएंगे। स्टार्टअप्स के लिए कैपिटल गेन टैक्स की छूट देना चाहते हैं। बाकी बात तो फाइनेंस मिनिस्टर करेंगे। ఇదే సమయంలో అంకుర పథకం కింద పెద్ద పెద్ద సంస్థల్ని ప్రారంభించాలనే నిబంధనలేవీ లేదన్న ప్రధాని ఓ 5గురికి ఉపాధి కల్పించే సంస్థ కూడా దేశాభివృద్ధికి దోహదం చేసినట్టేనంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. और स्टार्टअप का मतलब ये तो नहीं है कि हर किसी के पास $1 बिलियन का काम हो रहा है और 2000 लोग काम करें, जरूर नहीं है। 5 लोगों को भी अगर मैं रोजगार देता हूं तो मेरा स्टार्टअप मेरे देश को आगे बढ़ा रहा है। एक साइकोलॉजिकल चेंज लाना है कि यूथ के दिमाग में जॉब सीकर की मानसिकता से उसको बाहर लाना है, वो जॉब क्रिएटर बने। और एक बार उसके दिमाग में आ गया कि मुझे 2 लोगों की जिंदगी को संभालना है, वो कर लेगा। हमारे देश में एजुकेशन इंफ्रास्ट्रक्चर पर बल दिया जाता है, टीचर के अपॉइंटमेंट पर बल दिया जाता है, वो काम हो भी रहा है, लेकिन समय की मांग है क्वालिटी एजुकेशन की। और देश तब बदलेगा कि हम समाज के आखिरी इंसान को इस सुविधाओं से लाभान्वित करके उसकी जिंदगी बदलने का अवसर दे। हमें उसको फीड करने की जरूरत नहीं पड़ेगी। अगर उसको क्वालिटी एजुकेशन मिलता है तो वहां भी ऐसे स्पार्क वाले बच्चे होंगे जो उठ करके खड़े हो जाएंगे और दुनिया बदल देंगे। దేశం ఎదుర్కొంటోన్న సమస్యల నుంచే అవకాశాలు అందుకోవాలని అంకుర సంస్థలను ప్రారంభించాలనుకునే యువతకు మార్గనిర్దేశనం చేసిన ప్రధాని ఈ దిశలో ప్రభుత్వం వారికి పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పారు. और ये भी सही है, भारत के पास मिलियंस ऑफ मिलियन प्रॉब्लम है, कोई इनकार नहीं कर सकता है। अगर मिलियन प्रॉब्लम है तो बिलियन माइंड भी तो हमारे देश में है। हर स्टार्टअप के पीछे
कोई न कोई समस्या के समाधान का इरादा रहना चाहिए और जब किसी स्टार्टअप के पास समस्या के समाधान का इरादा होगा तो उसकी संतोष का लेवल भी कहीं कुछ और होगा। मैं वो कुछ करके दिखाऊं जिसमें मैं जॉब क्रिएटर बनूं, मैं वो कुछ करके दिखाऊं कि जिसके कारण किसी की जिंदगी में मैं काम आऊं, मैं वो कुछ करके दिखाऊं तो मेरे देश को एक कदम आगे ले जाने में मेरा भी कोई योगदान हो। इतना भी अगर सपना लेकर के हम चलते हैं, हम बहुत कुछ कर सकते हैं। దేశీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అంకుర సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. అంతకుముందు మాట్లాడిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంకుర సంస్థలను ప్రోత్సహించే దిశలో వచ్చే బడ్జెట్లో మరిన్ని చర్యలు ప్రకటించనున్నట్టు చెప్పారు. దేశంలో యువ పారిశ్రామికవేత్తలు స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో గతేడాది బడ్జెట్లోనే అంకుర సంస్థలకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు తెలిపిన జైట్లీ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నా భారత్ వేగవంతమైన వృద్ధి రేటు నమోదు చేస్తోందన్న జైట్లీ స్థిరమైన వృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. Unquestionably, the world economy has slowed down. Now, we can take a limited satisfaction that even in a crisis-like situation in the world, we are growing much faster. The world almost universally recognizes us as probably the fastest growing amongst the major economies. But then we are not without our own challenges. This is the world where startups need to be encouraged. Last year in the budget, I had even suggested a startup fund for helping creation of the startups. Needless to say, both the banking system and the government would make the resources available. We've already worked upon an entrepreneur-friendly taxation regime. There are some steps which can be taken by notifications. Others require a legislative provision which can only come as a part of the finance bill when the next budget is presented in order to create a friendly taxation regime for startups. కేంద్రం ప్రతిష్టాత్మక అంకుర పథకం ప్రారంభించిన వేళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్డీఏ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓవైపు అసహనాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు అంకుర సంస్థను ప్రోత్సహిస్తామని చెప్పే మాటలు ఫలించవని ముంబైలోని నర్సీమోజీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో విమర్శించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య చాలా తేడాలున్నాయన్న రాహుల్ భారతీయతకు విలువనివ్వకుండా, పారదర్శకతకు చోటు లేకుండా పాలన సాగిస్తే ఆర్థికాభివృద్ధికి చేపట్టే పథకాలివి సత్ఫలితాలనిచ్చే అవకాశం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కార్యక్రమాల ఆధారంగా తప్ప విధానాల ఆధారంగా ముందుకు సాగడం లేదని ఆరోపించిన రాహుల్ నిఘా సంస్థలు హెచ్చరించినా పఠాన్కోట్ దాడి నిలువరించడంలో కేంద్రం విఫలమైందన్నారు. రాజకీయ నాయకులకు క్రికెట్ పాలక మండలిలో చోటు ఉండరాదన్న రాహుల్ జీఎస్టీ బిల్లు విషయంలో కేంద్రం కాంగ్రెస్పై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ బిల్లును యూపీఏ హయాంలోనే రూపొందించినట్టు గుర్తు చేసిన ఆయన తాము చేసే సూచనలు రెండింటినీ బిల్లులో పెడితే 15 నిమిషాల్లో ఆమోదం పొందుతుందన్న రాహుల్ తర్వాత ముంబైలో పాదయాత్ర నిర్వహించారు. That our exports are collapsing, that the rupee is collapsing, that the fuel price is at $29 and none of that is being handed over to the customer, that prices are shooting into the sky. What has GST got to do with 220 rupees tur dal? Please explain that to me. So there is a complete failure of management of the economy. And then the only conversation that is taking place is the GST is not being passed. I'll say it here again. Let the government create a roof on top of the maximum amount of tax that can be charged. Let the government create a dispute mechanism that is fair. And the Congress party will pass the GST within 15 minutes. Not more than that, it will be done. But don't blame us. There is a compromise possible on the GST. It's sitting on the table. The government is not taking it. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు రేపు ఒక్కరోజే గడువు ఉన్నందున ఇవాళ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ పత్రాలు దాఖలు చేశారు. మంచి రోజు కలిసి వచ్చినందున ఒక్కరోజే దాదాపు 1000 మంది నామపత్రాలు సమర్పించారు. అన్ని డివిజన్లలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలివచ్చి నామినేషన్లు అందజేశారు. అన్ని పార్టీలలో టికెట్లు దక్కని వారు కూడా చాలా మంది నామపత్రాలు దాఖలు చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు నామపత్రాల ప్రక్రియ ఊపందుకుంది. రేపు ఈ ఎన్నికల నామపత్రాల దాఖలు గడువు ముగియనున్నందున ఇవాళ అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తెరాస 80, కాంగ్రెస్ 45 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా ఆ పార్టీలకు చెందిన వారు భారీ ర్యాలీలతో నామపత్రాలు సమర్పించారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించకముందే ఆ పార్టీలకు చెందిన ఆశావాహులు చాలా మంది నామినేషన్లను దాఖలు చేశారు. గ్రేటర్లోని 50% డివిజన్లను మహిళలకు కేటాయించగా ఆయా డివిజన్లలో
ఎన్నికల్లో అభ్యర్థుల భర్తలే ముందుండి ర్యాలీని నడిపించగా ఇవాళ ఒక్కరోజే 997 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు దాఖలైన నామపత్రాల సంఖ్య 1097కు చేరగా భారతీయ జనతా పార్టీ నుంచి 93, తెలుగుదేశం నుంచి 181, తెరాస తరపున 277, కాంగ్రెస్ నుంచి 200 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 249 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం నామపత్రాలు సమర్పించారు. మాజీ మేయర్లు బండ కార్తీకరెడ్డి తార్నాక, మాజిద్ హుస్సేన్ మెహదీపట్నంలో నామినేషన్లు వేయగా అబిడ్స్ జాంబాగ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ నామినేషన్ వేశారు. రామ్నగర్ డివిజన్ నుంచి తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి అల్లుడు వి శ్రీనివాసరెడ్డి తన నామినేషన్ వేశారు. బంజారాహిల్స్లో తెరాస అభ్యర్థిగా ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి నామపత్రాలు దాఖలు చేయగా ఆర్కేపురం డివిజన్ నుంచి ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ల సమర్పణ వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేశాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం 90, భారతీయ జనతా పార్టీ 60 డివిజన్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. పాతబస్తీ, నగరం, శివారు ప్రాంతాల్లో 2 పార్టీల బలాబలాల ఆధారంగా ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండొచ్చని సంకేతాలిచ్చిన ఆ పార్టీలు ఏ క్షణమైనా సీట్ల సర్దుబాట్లపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. భవిష్యత్ తరాలకు గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉండాలి, నగరాభివృద్ధికి చేపట్టే చర్యలతో రూపకల్పన చేసిన దార్శనిక పత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నాయి. తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మద్దతు తెలుపుతూ తెరాసలో చేరిన వికలాంగులకు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కవిత, వికలాంగులు అడగకముందే 1500 రూపాయల పింఛనిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని చెప్పారు. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న కవిత, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సమితిలో ఉండేటటువంటి గల్లీ స్థాయి లీడర్ అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంపీలమైనా, మేము ఎవరమైనా సరే కేసీఆర్ గారు పెట్టిన ఏ పథకమైనా ఇట్లా చిట్కల మీద చెప్పగలుగుతాం. మరి మోడీ గారు పెట్టినటువంటి పథకాన్ని కిషన్ రెడ్డి గారికి తెలియని కూడా తెలియదంటే ఆయన ఏం ప్రధానమంత్రి, ఈయనేం రాష్ట్ర అధ్యక్షుడో నాకైతే అర్థమవుతుంది. కానీ మన ప్రభుత్వం అట్లా కాదు. చెప్పిన దాంట్లో 90% చేసినాం. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. కానీ అంత దూరం కూడా ఆగం. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి చెప్పారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికల్లో అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటర్లు డబ్బులు తీసుకుని అవినీతి పరులకు ఓటేస్తే తాత్కాలికంగా ఆ వ్యక్తికి లాభం కలిగినప్పటికీ శాశ్వతంగా సమాజానికే నష్టం కలుగుతుందని నాగిరెడ్డి చెప్పారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు కొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్న ఆయన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఎన్నికల్లో అవినీతికి అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లను కోరేది ఏమిటంటే కొద్దిగా కష్టమైన 2వ ఫిబ్రవరి నాడు దయచేసి పోలింగ్ స్టేషన్ కు రండి. మేము వీలైనంత వరకు సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. సుమారుగా 46,000 మంది సిబ్బందిని సేకరించి పెట్టాము. మనం కష్టపడి ఓటేస్తే మనకు ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార పార్టీనన్నా ఉంటుంది, లేకపోతే ఒక పట్టుదల కలిగినటువంటి ప్రతిపక్షం అన్నా ఉంటుంది. కాబట్టి అది వృధా పోదు. సో కాబట్టి ప్రజలందరినీ కూడా వచ్చి ఓటేసే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భోగి, సంక్రాంతి రోజుల్లో సరదాగా సందడి చేసిన తెలుగు ప్రజలు ఇవాళ కనుమ పండుగను కోలాహలంగా జరుపుకున్నారు. ఆలయాలన్నీ భక్తులతో కళకళ్లాడాయి. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గోపూజోత్సవాలు నిర్వహించింది. పలు చోట్ల ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు అలరించాయి. సంక్రాంతి పండుగ 3వ రోజైన ఇవాళ కనుమను పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పసుపు, కుంకుమ, ముర్రాటలతో అభిషేకాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, కోమర్తిల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన ఉత్సవాల్లో వందలాది గోవులకు పూజలు చేశారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. అన్ని మండలాల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. గుంటూరు నెహ్రూనగర్లో సామూహిక గోపూజ నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు గోమాతకు పసుపు, కుంకుమ, పళ్లు సమర్పించారు. బ్రాడీపేట, బృందావన్ గార్డెన్స్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో బొమ్మల కొలువులు పెట్టారు. తెనాలిలో 5 తరాలకు చెందిన వారు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకర్షించింది. కనుమ రోజున కూడా కోడిపందాలు జోరుగా సాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగోలను, కొప్పాక, వెంప, భీమవరం, మహదేవపట్నం, పాలకొల్లు, భీమడోలు, ఆకివీడు, ఐభీమవరం సహా లంక గ్రామాల్లో నిర్వహించిన పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి.
భోగి, సంక్రాంతి రోజున ఫ్లడ్లైట్ల వెలుతురులో పందేలు వేసిన నిర్వాహకులు పోలీసుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ సాయంత్రానికి ముగించారు. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో 300 కోట్ల రూపాయలకు పైనే సొమ్ము చేతులు మారినట్టు అంచనా వేశారు. కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం కృష్ణవరంలో కోడిపందేల కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి 10 మందికి గాయాలయ్యాయి. ఒకరిని ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా మురమలలో భారీ స్వాగత ద్వారాలు, రెండు వైపులా హెచ్డీ కెమెరాలు, డ్రోన్ కెమెరా, ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన విదేశీ సంస్కృతికి మన సంప్రదాయాలకు చాలా తేడా ఉందన్నారు. చైనాలో ఉమ్మడి కుటుంబం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్న ఆయన మనకు వారసత్వంగా వస్తున్న ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు భారీగా తరలివచ్చారన్న చంద్రబాబు వచ్చే ఏడాది నుంచి ఎన్ఆర్ఐలు సైతం పల్లెలకు రావాలని ఆకాంక్షించారు. సంపద కోసం బయటపోతున్నారు, ఉద్యోగాల కోసం బయటపోతున్నారు. అదే మరి ఇప్పుడు బయట పోయిన వాళ్ళందరూ మళ్ళా ఊర్లోకి వచ్చి కొన్ని రోజులు ఉండే అవకాశం వస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడూ రానంత మంది పట్టణాల నుంచి పల్లెలకు వచ్చారు. పల్లెలు కలకలాడే పరిస్థితి వచ్చేది. అదే మరి పరిస్థితులు మారినప్పుడు ప్రజలు కూడా గుర్తించడం, దాంతో ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించి రూములు కడుతున్నారు, విలేజెస్లో ఇల్లు ఇంప్రూవ్ చేస్తున్నారు. విలేజ్కి రావాలని ఆలోచన పెరిగింది. అందుకే ఈ సంవత్సరం మేము స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధ తెలుగుదేశంలో చేరారు. 2009లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికైన ఆమె 2014లో ఓటమి తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఆమె ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశంలో చేరడం ఆనందంగా ఉందని చెప్పిన జయసుధ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ బాధ్యత అప్పగించినప్పటికీ నిర్వహిస్తానని చెప్పారు. చంద్రబాబును కలిసిన సమయంలో జయసుధ వెంట ఆమె భర్త నితిన్ కపూర్ కూడా ఉన్నారు. జాతిపిత మహాత్ముడు సూచించిన శాంతి, అహింస మార్గాలు ఎప్పటికీ ఆచరణీయమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖ గీతం యూనివర్సిటీ నిర్వహించిన గాంధీరామ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వెంకయ్య గాంధీజీ ప్రవచించిన గ్రామాభివృద్ధితోనే రామరాజ్యం సాధ్యమన్న నినాదంతోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ముందుకెళ్తోందని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమైన గాంధీజీ స్ఫూర్తిని ఆధారం చేసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజలకు కూడా ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలని వెంకయ్య పిలుపునిచ్చారు. Shadow of terror is bent upon eliminating humanity. In this situation, the ideas of Mahatma Gandhi like non-violence, Vasudhaiva Kutumbam are appropriate answers to this challenge. In fact, the present government under the leadership of Narendra Modi has explicitly acknowledged the relevance of Gandhiji's ideas and practices to the development of the country and for maintaining peace and harmony among the people of the world. Swachh Bharat program is one of those programs that has already caught imagination of the people. ముఖ్యమంత్రి కేసీఆర్ 100 రోజుల పాలనను పురస్కరించుకుని వరంగల్ పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. హన్మకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లో 39 కోట్ల రూపాయలతో G+3 పద్ధతిలో 592 మందికి, ఎస్ఆర్ నగర్లోని 42 కోట్ల రూపాయలతో 792 మందికి 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో ఇల్లు నిర్మించిన ఎంజేఆర్ సంస్థ ఈ పనులను ప్రారంభించింది. గతేడాది అంచనాల ప్రకారం 4000 ఇళ్లను 9 కాలనీలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తే కొన్ని అవాంతరాలను, సాంకేతిక సమస్యను దాటుకొని 2 కాలనీల్లో 1384 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం మొదలైంది. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పశ్చిమ ఆఫ్రికా దేశం బర్కినా ఫాసోలో అల్ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమంలో 18 దేశాలకు చెందిన 23 మంది మృత్యువాత పడ్డారు. మరో 33 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ దాడికి తామే కారణమని అల్ఖైదా ప్రకటించగా సుదీర్ఘ పోరాటం తర్వాత బర్కినా ఫాసో భద్రతా బలగాలు, ఫ్రెంచ్ ప్రత్యేక దళాలు 4 ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఇందులో 2 మహిళా తీవ్రవాదులు ఉన్నారు. పశ్చిమాఫ్రికా దేశమైన బర్కినా ఫాసో రాజధాని వాగడూగు అల్ఖైదా తీవ్రవాదుల దుశ్చర్యతో వణికిపోయింది. ఐక్యరాజ్య సమితి సిబ్బంది, విదేశీయులు ఎక్కువ బస చేసే 4 నక్షత్రాల హోటల్, దాని పక్కనే ఉన్న క్యాఫుసీనా రెస్టారెంట్పై ఈ ఉదయం అల్ఖైదా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. 4 నక్షత్రాల హోటల్లో అంతా నిద్రిస్తోన్న వేళ మొదట హోటల్ ప్రధాన ద్వారం సమీపంలో ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ పేలుళ్లకు అక్కడి 10 వాహనాలు ధ్వంసం కాగా తర్వాత హోటల్, రెస్టారెంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం 147 గదులున్న హోటల్లో అనేక మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ పరిస్థితిలో బందీలను విడిపించే ప్రయత్నంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులతో సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బర్కినా ఫాసో మంత్రి సహా 126 మంది బందీలను విడిపించిన భద్రతా బలగాలు 2 మహిళా తీవ్రవాదులు సహా 4 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
ఉగ్రవాదులు బంధించిన వారిలో 33 మందికి గాయాలు కాగా వారికి చికిత్స అందిస్తున్నారు. బర్కినాఫాసో భద్రతా సిబ్బంది, ఫ్రెంచ్ ప్రత్యేక భద్రతా దళాలు ఈ కార్యాచరణలో పాల్గొన్నట్టు ఆ దేశ సర్కారు వెల్లడించింది. ఈ దాడులకు బాధ్యత ప్రకటించిన అల్ఖైదా అనుబంధ సంస్థ ఏక్యూఐఎం ఫ్రాన్స్, పశ్చిమ దేశాలపై ప్రతీకారంగానే దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడులను ఖండించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే ఇది ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ దాడిని దృష్టిలో పెట్టుకుని ప్యారిస్ నుంచి వాగడూగుకు వెళ్లాల్సిన విమానాలను పొరుగు దేశం నిజర్కు మళ్లించారు. సామాజిక మాధ్యమం ద్వారా దేశంలోని యువతను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వైపు ఆకర్షితులు కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర నిఘా వర్గాలు, దర్యాప్తు సంస్థలు, 13 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై దేశ యువత ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులు కాకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా సామాజిక మాధ్యమాల ద్వారా పొరుగు దేశాల నుంచి భారత యువతను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం కాగా ఇందుకు అవకాశం ఇచ్చే అన్ని చట్టాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇదే సమయంలో మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం సహా నిఘా సంస్థలు సాంకేతికంగా ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే మాధ్యమాలను ఉపయోగించుకుని తీవ్రవాద సంస్థలు నిలువరించాలని రాజ్నాథ్ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ తీవ్రవాద సంస్థల వైపు ఆకర్షితులవుతోన్న యువత తక్కువేనని చెప్పిన ఆయన ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 23 మంది భారతీయులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా 6 వివిధ తీవ్రవాద ప్రతిదాడుల్లో చనిపోయినట్లు ఈ సమావేశంలో నిఘా సంస్థలు తెలిపాయి. వ్యవసాయంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు గతంలో అమలు చేసిన పథకాలు విజయవంతం కానందునే అన్ని విధాలా మేలు చేసే పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని రైతులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాసిన మోదీ కొత్తగా తెచ్చిన పంట బీమా పథకం కష్టాల్లో ఉన్న రైతులకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పంట బీమా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతిపెద్ద పథకం ఇదేనని అభివర్ణించిన ప్రధాని గతంలో అమలు చేసిన విధానాల వల్ల పంట బీమాపై రైతులు నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యానించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తం అందనున్న కొత్త పంట బీమా పథకాన్ని ఉపయోగించుకోవాలని అన్నదాతలకు మోదీ సూచించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.